హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఈ శ్రావణ మాసంలో సహస్రదళ పద్మం ముగ్గు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ముగ్గు. ఈ ముగ్గు వేశారంటే లక్ష్మీ అమ్మవారు స్వయంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. ఈ ముగ్గు సింపుల్ లాజిక్స్తో, సింపుల్ టిప్స్తో ఎలా వేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందైతే మనం అష్టాదళ పద్మాన్ని వేసుకోవాలి. సహస్రదళ పద్మం అని అష్టదళం అంటుంది ఏంటా అనుకోకండి. అష్టాదళ పద్మం ముగ్గుల గీతలు వేయాలి. సేమ్ దానికైతే ఎలా గీస్తామో అలాగే గీతలు వేయాలి. ఆ గీతల మధ్యలో నేను చూపిస్తున్నట్లుగా 5 డాట్స్ అనేవి పెట్టాలన్నమాట. ప్రతి గీతకి 5 డాట్స్ అనేవి పెట్టాలండి. ప్రతి గీత పైన కూడా 5 డాట్స్ కరెక్ట్గా కొలుచుకుని మీరు 5 డాట్స్ అనేవి పెట్టేసుకోండి. మనం ముగ్గుతో వేసినా సరే ఇదే బేసిక్ని ఫాలో అయ్యారనుకోండి, సింపుల్గా చాలా ఈజీగా వచ్చేసింది. ముగ్గు ఏదో కష్టం అని అందరూ అనుకుంటారు, కానీ లాజిక్స్తో వేసామంటే ఈ ముగ్గు చాలా ఈజీ అనమాట. ఆ 5 డాట్స్ పెట్టాం కదండి. 5 డాట్స్ అన్నిటికీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక గీత నుంచి ఇంకొక గీత వైపు మధ్యలో ఈ లైన్స్ అనేవి గీయాలన్నమాట. నేను మీకు చూపిస్తున్నాను కదా. ఈ వర్డ్ ఇందులో వాడచ్చో లేదో తెలియదు, కానీ చేప ముళ్ళ ఆకారం ఉంటుంది చూసావరా, ఆ ఆకారం అయితే వేయాలి. అలా 5 డాట్స్కి 5 గీతలు అయితే గీసుకోవాలన్నమాట. ఇక మనం ఆ పక్కన ఉన్న గీతను వదిలేసి మళ్ళీ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ప్లస్ ఆకారం కనిపిస్తుంది. ఆ ప్లస్ ఆకారం గల గీతలకు మాత్రమే వేయాలండి. ఇలాగా ఫస్ట్ అయితే అటు ఇటు లైన్స్ అనేది గీసేయాలి. మళ్ళీ మధ్యలో ఇంటూ ఆకారం ఉంటుంది చూసారా, ఆ ఇంటూ ఆకారాన్ని అయితే వదిలేయాలన్నమాట. ఫస్ట్ అలా వేయండి, తర్వాత వదిలేద్దాము. అలా వేసుకుంటూ 4గిటికి వేసేయాలన్నమాట. ప్లస్ అంటే 4 గుర్తులు వస్తాయి కదా, 4 పక్కల వేసేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఇది 3వ పక్క అనమాట. ఈ 3వ పక్కన కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు నేను వేసేది 4వ వైపు. ఈ 4 వైపులో కూడా గీతలు ఇలా గీసేసుకోవాలన్నమాట. మీరు 5 చుక్కలు పెట్టారు కదా, ఆ 5 చుక్కలకి అటు ఇటు చేప ముళ్ళు ఆకారంలో ఇదనేది గీయాలి. మీకు అర్థమవుతుంది కదా వీడియోలో క్లియర్గా. ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకైతే మెసేజ్ చేయండి, అంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక ఆ 5 లైన్స్కి మళ్ళీ డాట్ దగ్గరికి, అంటే ఇంటూ ఆకారంలో మనం గీసాం కదా గీతలు, ఇప్పుడైతే ఇంటూ ఆకారం దగ్గరికి ఈ లైన్స్ అనేవి తీసుకెళ్ళాలన్నమాట. చూసారా మీరు, ఒక్క లైన్ వదిలేసి మళ్ళీ మనం వేరే లైన్లో గీసాం కదా గీతలు, ఆ గీతల్ని మళ్ళీ ఈ వదిలేసిన లైన్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. నేను చెప్పేదానికన్నా మీరు చూసారంటే మాత్రం మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఆ లైన్స్ అయితే దానికి కనెక్ట్ చేసేయాలి. మనం పైకి తీసుకెళ్ళాం కదా చేపముళ్ళ ఆకారంలో లైన్స్ని, ఆ లైన్స్ 5 డాట్స్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. ఇలా 5 పక్కల చేసేయాలి. ఇలా మనకి అష్టాదళ పద్మం మొత్తం ఫినిష్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. మొత్తం 8 పక్కల అలా గీసేసుకోవాలన్నమాట. అలా గీసిన తర్వాత మీరు సింపుల్గా ఏమీ చేయవసరం లేదండి, అష్టాదళ పద్మాన్ని వేయాలి. సేమ్ దాన్ని బేస్ చేసుకుని దీన్ని వేస్తున్నాం అనమాట. సేమ్ అష్టాదళ పద్మం ఎలా వేస్తామో సేమ్ అంతే. మీరు మధ్యలో అయితే సహస్రదళ పద్మానికి ఫౌండేషన్ వేసినట్టు అనమాట. ఇప్పుడు మనం మధ్యలో మొత్తం చేసింది. ఇప్పుడైతే అష్టాదళ పద్మాన్ని వేసేయాలి. 8 రేకులు వస్తాయండి. ఈ 8 రేకులు కూడా చక్కగా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్లు ముందు చేసేసుకోవాలి. అలా నీట్గా వేసేసుకున్న తర్వాత అష్టాదళ పద్మం అయితే వచ్చేసింది కదా మనకి. ఇప్పుడైతే సింపుల్ లాజిక్సేనండి, కేవలం చాలా సింపుల్ అనమాట. ఆ చివరి డాట్కి పెట్టిన లైన్కి పెట్టిన దాన్ని ఈ చివరి దాంతో కలపాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ. మీరు నా వాయిస్ వినడం కన్నా వీడియోలో చూసారంటే చాలా బాగా మీకే సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఆ అవతల వైపు లైన్ని ఇవతల వైపు లైన్కి ఇలా రేకులాగా గీయాలన్నమాట. అలా గీసుకుంటూ వెళ్ళిపోతుందండి. చాలా సింపుల్ అనమాట ఈ అష్టాదళ పద్మం అనేది, సహస్రదళ పద్మం అనేది. అష్టాదళ పద్మంతోనే ఈ సహస్రదళ పద్మం అనేది వస్తుంది. చాలా సింపుల్ లాజిక్స్తో మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఆ చివరి లైన్ నుంచి ఈ చివరి లైన్కి ఇలా పద్మంలాగా గీతలు గీసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుందండి. మీరు చూస్తున్నట్లయితే మీకే అర్థమైపోతుంది కదా.